వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర హనుమాన్ దేవాలయంలో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో బాల విహార్ కార్యక్రమం. మున్సిపల్ పాలకవర్గం అనుమతితోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు. అర్ధరహితమని వెల్లడించిన బీఆర్ఎస్ నేతలు. బ్యాంక్ బిల్డింగ్ పై సెస్ అధికారులు స్పందించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించిన వస్త్ర వ్యాపార సంఘం నాయకులు. ఏప్రిల్ నుండి నిరుపేదలకు ప్రజా పంపిణీ ద్వారా సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర సర్కార్ సన్నద్ధం. రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా ఉగాది పర్వదిన వేడుకలు. శ్రీ విశ్వవసునామ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చిన్మయ మిషన్ సిరిసిల్ల సెంటర్ శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానం బీవై నగర సిరిసిల్లలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. చిన్మయ సత్సంగ్ సభ్యులు మరియు చిన్మయ బాల విహార్ చిన్నారులకు సంయుక్తంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఉగాది పచ్చడి వితరణ చేశారు. తర్వాత బాల విహార్ ఆచార్యులుగా వ్యవహరిస్తున్న శ్రీ నల్ల సత్యనారాయణ ఉగాది ప్రాశస్తాన్ని ఉగాది పచ్చడి ప్రాముఖ్యతని వివరించారు. బాల విహార్ చిన్నారులచే ఉగాది పండుగపై బాలకవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు చిన్నారులను అభినందించారు. ఆ తర్వాత చిన్నారులు భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము సామూహిక పారాయణం చేసినారు. చిన్నారులకు భగవద్గీత శ్లోకాలు పఠనంతో పాటు సాంస్కృతిక సాంప్రదాయాల పండుగల ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడుతూ చిన్మయ మిషన్ సిరిసిల్ల వారు చేస్తున్న ఈ కృషికి అభినందించారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ సిరిసిల్ల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ లకావత్ మోతీలాల్ నాయక్ చిన్నారులు పాల్గొన్నారు. అందరికీ ఒక మంచి అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. పిల్లలు మంచి శ్లోకాలు కానీ భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు కానీ మళ్ళీ మంచి మంచి కవితలు కానీ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. నేను దేవుని మొక్కదామని వచ్చినవన్నీ మిమ్మల్ని చూసి చాలాసేపు మీతో పాటు కూర్చున్నందుకు నాకు ఆనందంగా ఉంది. మరియు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చాలా చాలా బాగా చక్కగా పాడుతున్నారమ్మా, చక్కగా కవితలు చెప్పారు. నేను చాలా ఆనందంగా ఉంది. ఒక అద్భుతాన్ని చూశాను మీ అందరిని చూసి. మిమ్మల్ని చూసి మీలాగా ఇంకొంతమందిని కూడా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సమభాల ఉగాది ప్రతి ఇంట విరిసే ఆనందాల పెన్నిది. అల్లంత దూరాన చెట్లపై కోయిలమ్మ కుహు కుహు రాగాలు. భవితపై మేల్కొలుపుతున్నాయి కోటి ఆశలు. పచ్చదనం శోభతో మోసుకొస్తున్నాయి శుభ సందేశాలు. పండితుల పంచాంగ శ్రవణాలు. ప్రతి ఇంటి ముంగిట మెరిసే రంగవల్లులు. మామిడి తోరణాల లోకిళ్ళు. 6 రుచుల ఉగాది పచ్చడి. మోగించాలి మన ఇంట సంబరాల సందడి. విశ్వావసునామ సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం ఆనందంగా అందరం. చిన్మయ బాలవిహార్ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి ఆదివారము ఇక్కడ ఈ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో బాలవిహార్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీని తర్వాత పెద్దవాళ్ళకి కూడా 1 గంట పాటు చిన్మయ సత్సంగం ఉంటుంది. బాలవిహార్ కార్యక్రమంలో దాదాపు ఇప్పటి వరకు సుమారుగా 89 మంది విద్యార్థులు బాలబాలికలు మా దగ్గర నమోదు చేసుకున్నారు. కానీ ప్రతి ఆదివారము కార్యక్రమానికి 50 వరకు పిల్లలు అటెండ్ అవుతూ ఉన్నారు. మరి ఇందులో భాగంగా మేము ఇక్కడ పిల్లలకి రకరకాల అంశాలలో మరి నీతి వాక్యాలు, నీతి కథలు, చక్కటి పౌరాణిక కథలు అలాంటివి నేర్పిస్తూ ఉంటాము. క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశాలు నేర్పిస్తూ ఉంటాము. భగవద్గీతలో మరి శ్లోకాల పఠనాన్ని నేర్పిస్తున్నాము. మరి గత 4-5 నెలల నుంచి ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు పిల్లలు మొదటి అధ్యాయంలో 47 శ్లోకాలు వాళ్ళు చదవగలుగుతున్నారు. స్వయంగా పారాయణం కూడా చేస్తున్నారు. మరి అది దీంట్లో మేము పోటీలు కూడా నిర్వహించాలని అనుకుంటున్నాము పిల్లలకి. మరి త్వరలో ఆ కార్యక్రమం కూడా పెడతాము. తర్వాత ఈ 1వ అధ్యాయం ముగిసిన తర్వాత మరొక అధ్యాయాన్ని కూడా త్వరలోనే మరి చేపట్టబోతున్నాము. మరి ఈ విధంగా మన యొక్క సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని, మన పురాణ ఇతిహాసాలను పిల్లలకి మరి పరిచయం చేసి వాళ్ళ యొక్క ఆలోచన శక్తిని పెంచడంతో పాటు భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు చేరే విధంగా కృషి చేయాలని మరి చిన్మయ మిషన్ లక్ష్యము. ఎక్కువ మందికి జ్ఞానాన్ని ఇవ్వాలనేటువంటిది చిన్మయ మిషన్ యొక్క లక్ష్యము. ఆ లక్ష్యంలో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. చిన్మయ మిషన్ సిరిసిల్ల వారు మరి దీనికి సహకరిస్తున్నారు. మరి ఇంకా పిల్లలందరినీ ఎక్కువ మందిని ఇక్కడికి పంపిస్తే అందరికీ కూడా మేము ఉచితంగానే సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. హరి ఓం. సిరిసిల్ల మున్సిపల్ అభివృద్ధి పనులను పాలకవర్గం అనుమతితో మాత్రమే చేస్తామని ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పాలకవర్గం అయిపోయిన తర్వాత అందులో భాగస్వాములు అయిన కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం హేయమైన చర్యని టీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. పట్టణంలోని చేపట్టిన ఏ అభివృద్ధి అయినా పాలకవర్గం అనుమతి తీసుకున్న తర్వాతనే మొదలు పెట్టడం జరుగుతుందని ఈ విషయాన్ని వారు గుర్తుంచుకోవాల్సిన హితవు పలికారు. అనవసరంగా రాజకీయం చేసి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, కల్లూరి రాజు, దార్ల సందీప్, లింగంపల్లి సత్యనారాయణ, అన్నారం శ్రీనివాస్, అడగట్ల మురళి, ఒగ్గు రాయేశం, నర్మేట ప్రభుదాస్, మాన్య రవి, రికుమల్లె సంపత్, ఎండి సత్తార్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సిరిసిల్ల పట్టణ ప్రజలకు మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యంగా అనుభవం ఉన్న వ్యక్తులు ప్రెస్ క్లబ్లో నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ మీడియా ద్వారా మాట్లాడింది నిన్నటి రోజున ప్రత్యేకంగా చూడడం జరిగింది. వాస్తవానికి 10 ఏళ్ళు పాలన కావచ్చు, గతంలో 20 ఏళ్ళు కాంగ్రెస్ చేసింది కావచ్చు, అలా చేసిన వ్యక్తులు కాంట్రాక్టు అనుభవం ఉండి కాంట్రాక్టు ఏ విధానంగా చేసిండ్రు, ఎట్లా చేయాలనేది తెలిసిన వ్యక్తులు సుధా అలా కొంతమంది ఉన్నారు. అంతేకాకుండా పాలకవర్గం సుధా అలా కొంతమంది ఈ పాలకవర్గం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక ఆరోపణ చేసేటప్పుడు ఖచ్చితంగా గతంలోనే ఆది శ్రీనివాస్ గారు పెద్దలు పార్టీ విప్పు గారు ఆరోపించారు. ఆరోపిస్తే తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి, అన్న మీరు పెద్ద మనుషులు, ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని సుతా మేము చెప్పడం జరిగింది. మరి నిన్న
మళ్ళీ అదే ఆరోపణలు. వాస్తవానికి మొన్నటి పాలకవర్గం వచ్చినాక 15 రోజులకే 2 సంవత్సరాలు కరోనా పరిస్థితుల్లో కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, పార్టీ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఇబ్బందులతోటి 2 సంవత్సరాలు వెళ్ళదీయడం జరిగింది. మిగతా సంవత్సరంన్నర కాగానే ఎలక్షన్ రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాది అర్థం దగ్గరికి వస్తుంది. మరి ఎప్పుడు అలా అవినీతి జరిగింది, ఏం జరిగింది అన్నది సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తెలుసు. 2 సంవత్సరాల కరోనా అది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అసలు ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఇట్లా నవ్వన్నా బాధపడన్నా అర్థం కాలేదు. అనుభవం ఉన్న వ్యక్తులు ఇప్పుడు మాకు వెలుగులోకి వస్తున్నాయి. టెండర్ పెట్టకుండానే బిల్లులు తీసుకున్నారు. అట్లా ఉంటుందా? టెండర్ పెట్టకుండా బిల్లులు. తెలియనోడు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. తెలిసిన వ్యక్తులు, అనుభవం ఉన్న వ్యక్తులు టెండర్ పెట్టకుండా బిల్లులు తీసుకున్నారు. వేసిన రోడ్డుకు గతంలో తీసుకున్నారు, మండ తీసుకున్నారు. ఇట్లా ప్రజలను తప్పుతో పట్టిస్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటా అక్కడ పుటలు గడుపుతున్నారు. ఇక్కడ ఈ నాయకులు అబద్ధాలు చెప్పుకుంటా పూటలు గడుపుకుంటా ఏడాది పాలన దగ్గరికి వచ్చింది. కనీసం ఒక్క 5 లక్షల పనిచేసిన పాప దగ్గర ఏడాది నుంచి గత కేటీ రామారావు గారు పాలకవర్గం 6 నెలల ముందే 40 కోట్లు ఒకటి 15 కోట్లు ఒకటి జీవో తీయడం జరిగింది. జీవో తీసి ఎలక్షన్ ముందే టెండర్ పెట్టడం జరిగింది. అలా ప్రతి ఒక్క పాలకవర్గానికి పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరికి 2 కోట్లు 3 కోట్లు వర్క్ పెట్టి టెండర్ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ వర్కులు నిలిపివేయడం జరిగింది. మీరు కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా సిరిసిల్ల అభివృద్ధిని కోరుకునే వ్యక్తులైతే ఆ జీవో కానీ ఆ టెండర్ కానీ అవన్నీ కాపీలు ఆల్ శ్రీనివాస్ గారి చూస్తే ఇవ్వడం జరిగింది. మీరు పట్టణ ప్రజలకు ఏమైనా మేలు చేయాలనుకుంటే, ఊరు అభివృద్ధి చేయాలనుకుంటే అక్కడ సీనన్న వద్ద ఉన్నాయి. ఖచ్చితంగా 40 కోట్ల రూపాయలు ఒకటి 15 కోట్ల రూపాయలు ఒకటి ఎలక్షన్కు ముందే టెండర్ అయి ఉన్నాయి. అవి దగ్గరికి పోయి ఇప్పుడు నేను కత్తెర దేవాస్ లైన్లో 1 కోటి రూపాయలు 3 లింక్ రోడ్లు 3 కోట్ల రూపాయలు, అటు 9వ వార్డుకు పోతే ఆ బైపాస్ రోడ్డుకు 3 లింక్ రోడ్లు, ఎన్నో ఇంపార్టెంట్ అలా పెట్టి టెండర్ చేసుకోవడం జరిగింది. మీకు ఏమైనా చేతనైతే, మీకేమైనా ప్రజల మీద అభిమానం ఉంటే మేం పనిచేస్తామని చెప్పి ముందుకు తీసుకొచ్చి ఆ టెండర్లు పెట్టించి మళ్ళీ తిరిగి టెండర్లు పెట్టించి అయినా కానీ అభివృద్ధి చేయాలని చెప్పి మేము మా పార్టీ పక్షాన ప్రజల పక్షాన మేము కోరుకుంటున్నాం. అంతేగాని అనవసరమైన వాదనలు, అనవసరమైన పూటలు గడుపుకునుడు, అనవసరమైన నిందలేసుడు అది మానుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరించడం జరుగుతుంది. ఇంకొకటి ముఖ్యంగా మొన్నటి రోజున ఒక ముఖ్య నాయకుడు ఏంటంటే శవాల మీద పైసలు ఏరుకునే నాయకులే కనిపించింది. అసలు అటువంటి ఆలోచనలు మా పార్టీకి లేదు. ఒక 3 ముఖ్యమైన వ్యక్తులు పోయి కమిషనర్ దగ్గర ఏంటిదంటే మీ దృష్టికి తీసుకురావాల్సిన సంఘటన ఎట్లయినా జరుగుతుంది కాబట్టి వాళ్ళు నిన్న మొన్న 15 రోజులు తిరుగుతున్నారు కాబట్టి మీడియా మిత్రులకు చెప్పాలని ఒక సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత పాలకవర్గంలో ప్రతి ఒక్క కౌన్సిలరు అన్న అక్కడ కొంచెం గరీబులు చనిపోయారు, ఒక 1000 రూపాయలు 500 తక్కువ చేయదని చెప్పి ఎన్నో సందర్భాలు అడిగితే జేబులకెళ్ళి 500, 2000, 3000 ఇట్లా ఇచ్చి దాన సంవత్సరాలకు సుత మా కౌన్సిలర్ చేయడం జరిగింది. అయితే ఆ ఆలోచన కొరకు ఒకసారి మనం ఆలోచన చేసి పాలకవర్గానికి వేటు పడకుండా చేయాలన్నా మీరు అనుకుంటే అవుతుందని చెప్పి కౌన్సిలర్ అందరూ పార్టీ ప్రెసిడెంట్ గారు నన్ను కోరితే చైర్పర్సన్ గారు కూకుండా పెట్టుకొని ఒక రూపకల్పన చేయడం జరిగింది. ఎంత అవుతుందంటే దాన్ని దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షలు అవుతుంది ఆ నెలకు. సరి 40-45 ప్రతి నెలకు శవాలు వస్తున్నాయి కాబట్టి 3 లక్షల రూపాయలు అవుతున్నాయి. ఇది భారం అవుతుందని చెప్పి అనుకొని అప్పుడు ఉన్న పాలకవర్గంతో చర్చించి కేవలం ఒక 3 కట్టెల సేకరణ కొరకు సాలరీసు, ఒక ట్రాక్టరు, వాళ్ళకు ఒక 75,000 మిషన్లతో సహా ఈ కట్టెలు పేర్చులకు 1500 రూపాయలు ఉంటే ఈ పాలకవర్గం
బడ్జెట్ లేదు కాబట్టి 1000 రూపాయలు తీసుకోమని చెప్పి సుంకురులను 6గురిని వాళ్ళ 3గురిని ఒక డాక్టర్ అన్నిటి కలిపి 1,30,000 రూపాయలు బడ్జెట్ ఒక సంవత్సరానికి కేటాయించడం జరిగింది. 3 లక్షలు దాన్ని 1,30,000 కుదించి చేయడం జరిగితే ఒక అనుభవం ఉన్న వ్యక్తులు పోయి అలా అవకతవకలు జరుగుతుంది. కలెక్టర్ దగ్గరికి ఒక లెటరు, కమిషనర్ దగ్గరికి పోయి ఇండివిజువల్గా లెటర్ ఇస్తే బాగుంటుంది, పబ్లిక్లో మా ఇజ్జత్ పోతుంది అని కలెక్టర్కి ఇండివిజువల్ చెప్పి, కమిషనర్కు ఇండివిజువల్గా చెప్పి ఆ సంఘానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. 4 మాసాల నుంచి మాకు జీతాలే లేవు సార్, మాకు జీతాలు లేకపోతే పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు పోతే మీకు జీతాలు ఇవ్వద్దని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాకు చెప్పిండ్రు. అలా అవకతవకలు జరిగింది అని మాట్లాడారు. ఆ కాంగ్రెస్ నాయకులు ఎవరు అని తెలుసుకుంటే బాగా చాలా పెద్ద మనుషులు, బాగా అనుభవం ఉన్న వాళ్ళు. 1,00,000 రూపాయల మీద 9 మంది జీతాలు వెళ్ళి నెలకు 1,30,000 మనకు ఖర్చు పెట్టేది 101 రూపాయకి తోటి చేసే 3 లక్షలు దాన్ని 1,30,000 పెడితే పాలకవర్గం అవినీతికి పాల్పడ్డదని చెప్పి మీరు పోయి కమిషనర్ దగ్గర 4 మాసాల నుంచి వాళ్ళ జీతాలు లేక ఇలా కొట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు లాస్ట్కి వస్తే మేము సోమవారం నుంచి చెయ్యము, మా 4 మాసాల నుంచి జీతాలు ఇవ్వడం లేదు, మాకు ఆ పని వద్దు అని చెప్పి సుంకరులను వాళ్ళు 3 టోటల్ బంద్ చేయడం జరిగింది. అంటే మీరు చేసే కాంగ్రెస్ నాయకులు చేసే పనులు ఊరికి బాగు చేయాలి కానీ చెడగొట్టేందుకు ఉన్నారా అని చెప్పి నేను పత్రికా మీడియా ద్వారా మీకు అడగడం జరుగుతుంది. 4 మాసాల నుంచి మీరు కమిషనర్ దగ్గర కొండి, ఎందుకు 4 మాసాల నుంచి వాళ్ళకి సాలరీస్ ఇవ్వడం లేదు? 1,30,000 రూపాయలు 4 మాసాల నుంచి ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? వాళ్ళు సుంకరోళ్ళు కనీసం ఈ రికార్డునే దొక్కాడని వ్యక్తులకు 4 మాసాల నుంచి నువ్వు సాలరీస్ ఇవ్వడం లేదు, కావాలని కంప్లైంట్ చేసిందని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని ఇవాళ ఈ పరిస్థితికి తీసుకొచ్చినావు. బిడ్డ రేపేమని అయితే ఈ పథకాన్ని ప్రజలకు మంచిగుంటుందని ఆలోచన చేసి మేము చేయడం జరిగింది. రేపు దీనికి ఏమన్నా సిరిసిల్ల పట్టణం మొదటగా కార్మిక క్షేత్రం. దీన్ని దృష్టిలో గత పాలక వర్గం ఉంచుకొని పట్టణ ప్రజల గురించి ఎంతో గొప్పగా పాలకవర్గం నిర్ణయం తీసుకొని సిరిసిల్ల దహన సంస్కారాలకు పట్టణ కార్మికులందరూ గత 10 నుంచి 20-25 వేల రూపాయలు ఒక కార్మికుడు కానీ ఎవరన్నా సామాన్యుడు చనిపోతే దహన సంస్కారాలకు అవుతున్నాయనే ఉద్దేశంతో పాలకవర్గం దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఒక 101 రూపాయి దహన సంస్కారాలకు ఒక రూపాయి కట్టుకుంటే అక్కడ దహన సంస్కారాలకు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని 101 రూపాయికి ఈరోజు దహన సంస్కారాలు చేస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వ పెద్దలు కొందరు నిన్నటి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. దానిలో కూడా కుంభకోణం జరుగుతుందని చెప్పి మాట్లాడడం జరిగింది. పాపం గత 4 మాసాలు 5 మాసాల నుంచి అక్కడ ఉన్న కార్మికులు పనిచేస్తూ ఉంటే వాళ్ళకు 1 రూపాయి జీతం చెల్లించకుండా ఆ యొక్క స్కీమ్ను బంద్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. దయచేసి అది గిట్ట కార్మికులు బంద్ చేస్తే ఆ 101 రూపాయి స్కీమ్ గిట్ట పోయి మళ్ళీ 20 నుంచి 25 వేల రూపాయలు ఏ కార్మికుడు కానీ ఏ ఒక్క ఇక్కడ సిరిసిల్ల పట్టణం నుంచి చనిపోయి అక్కడికి దహన సంస్కారాలకు తీసుకపోతే 20 నుంచి 25 వేల రూపాయలు అవుతున్నాయని చెప్పి గత పాలక వర్గం దృష్టిలో ఉంచుకొని 101 రూపాయికే ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. అది గిట్ట బంద్ వేయడం జరిగితే దానికి బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం అధికార పార్టీ ఉన్న ప్రభుత్వం మాత్రం బాధ్యత వహించవలసి ఉంటుంది. కావున దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ కార్మికులకు వెంటనే తక్షణమే ఆ కార్మికులకు జీతాలు భత్యాలు ఇవ్వాలని చెప్పి మేము కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మున్సిపల్ పాలకవర్గం మీద మరి ఆరోపణలు చేసుడు సమంజసం కాదు. చేసే వాళ్ళు కూడా పాలకవర్గ సభ్యులే. మరి పాలకవర్గం ఉండి మరి ఇప్పుడు పదవి అయిపోయాక మరి ఆరోపణ చేసుడు మంచి పద్ధతి కాదు. మరి ఏదైనా ఎజెండాకు వచ్చి మున్సిపల్ పాలకవర్గం చర్చించి తీర్మానం చేసిన తర్వాతనే టెండర్ ప్రాసెస్ అవుతుంది. మరి అది అందరికీ తెలుసు. మాట్లాడిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ నాయకుల మాటలు అంత అవగాహన ఉన్నోళ్ళే. మరి ఏం మాట్లాడుతుర్రు, మరి రాజకీయం మాట్లాడరు కానీ మున్సిపల్ పాలకవర్గం మీద రాజకీయం చేయొద్దు అనేది నా విజ్ఞప్తి ముందుగా. ఎందుకంటే మరి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో మేము 5 సంవత్సరాల గత 5 సంవత్సరాల నుంచి మేము పాలకవర్గంలో ఉన్నాం. మరి ఎప్పుడు కూడా కేటీఆర్ గారు నిలిస్తే అన్ని పార్టీలకు సమానంగా నిలిచింది కేటీఆర్ గారు.
బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ కాకుండా ప్రతి వార్డుకు, ప్రతి కౌన్సిలర్కు పార్టీలకు అతీతంగా సమాన నిధులు ఇచ్చి మరి పాలకవర్గం సిరిసిల్ల డెవలప్మెంట్కు మరి గౌరవ కేటీ రామారావు గారు మంత్రిగా ఉండి డెవలప్మెంట్కు కృషి చేసింది. ఇవల్ల మాతో పాటు పాలకవర్గం నుండి అన్ని పార్టీలతో ఉండి నిన్న మాట్లాడిన నాయకులు, పాలకవర్గం ఉన్న నలుగురు నిన్న మాట్లాడినారు. మరి వాళ్ళైతే ఏంది, వాళ్ళ భార్యలు అయితే ఏంది, ఎవరైనా కానీ గౌరవ సభ్యులే. కాబట్టి మాట్లాడే విధానం కొంచెం మార్చుకోవాలి. ఎందుకంటే పాలకవర్గం నుండి పాలకవర్గం మీద ఆరోపణలు చేస్తే అది ఎంతవరకు కరెక్టు? ఏదైనా పాలకవర్గం మరి పాలకవర్గం ఉన్నప్పుడే మాట్లాడచ్చు కదా తప్పు చేస్తే. తప్పు చేసే ఆలోచన లేదు. పాలకవర్గం 5 సంవత్సరాలు మాది పారదర్శకంగా ఎటువంటి అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా ప్రజా సమస్యల మీద, ప్రజల డెవలప్మెంట్ గురించి సిరిసిల్ల పట్టణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు ఇచ్చిన నిధులను మరి సద్వినియోగం చేసిన తప్ప ఎక్కడ కూడా అక్రమాలకు కానీ, అవినీతికి కానీ తావు లేకుండా మరి పాలకవర్గం ఒక 39 మంది వార్డు కౌన్సిలర్లు అందరం, గౌరవ చైర్మన్తో సహా అందరం కుటుంబం లెక్క, అందరం ఒక కుటుంబ సభ్యుల, పార్టీలకు అతీతంగా ఒక కుటుంబ సభ్యుల లెక్క ఉండి మరి సిరిసిల్ల మున్సిపల్ మొత్తం కూడా అట్లా డెవలప్మెంట్కు కృషి చేసినాం. కానీ ఇవాళ పదవి అయిపోయినాక, పాల్గొన్న టైం అయిపోయినాక లేని పోని ఆరోపణ చేసుడు మరి కరెక్ట్ కాదు. కాబట్టి ఇక నుంచి అయినా మార్చుకోవాలి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ 2009 ప్రభుత్వం ఆల్రెడీ ఉన్నప్పుడు కూడా లేబర్ కావచ్చు, అప్పుడు 8,000, 7,500 ఇచ్చారు. ఇవాళ మా ప్రభుత్వం కేటీ రామారావు గారు మంత్రి గారు అయినాక ఇవాళ 16,500 జీతం ఇస్తున్నాం లేబర్కు. మరి అప్పటికిప్పటికి ఎంత తేడా ఉండదు. కాబట్టి ఆరోపణలు చేసినప్పుడు దాని మీద పూర్తి అవగాహన ఉండి మాట్లాడాలి. సరే, నాకు కూడా మీరు మాట్లాడినంత అవగాహన ఉన్న వాళ్ళే. ఇప్పుడు టెండర్ ప్రాసెస్ అంటారు, టెండర్ వర్క్ చేసిన వాళ్ళే దాని మీద సబ్జెక్టు టెండర్ ప్రాసెస్ ఎట్లా, మరి పని చేయకముందు బిల్లు తీసుకుంటా అంటే అది మీరు ఎట్లా మాట్లాడతారు? ఎవరో బిల్లు ఇస్తారా? ఆఫీసర్లు అట్లా సంతకాలు పెడతారా? రికార్డ్ చేస్తారా? ఎంపీ రికార్డ్ చేస్తారా? అది మాట్లాడేటప్పుడు కొంచెమన్నా మీరు మళ్ళీ మాట్లాడిన ప్రతి ఒక్కరు వర్క్ చేసిన వాళ్ళు. కాబట్టి దాన్ని కూడా అవన్నీ ఆరోపణలు నిరాధారమైనవి, అవి ఎట్టి పరిస్థితుల్లో అవి తప్పు. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం దాని మీద సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. ఎవరో రాసిచ్చిన దానికి మీరు మాట్లాడినట్టు మాకు అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటివి కూడా మానుకోవాలి. పాలకవర్గం మీద, మున్సిపల్ పాలకవర్గం మీద మళ్ళొక్కసారి ఆరోపణ చేయొద్దు. రాజకీయంగా మాట్లాడుకోని, ఏదైనా మాట్లాడుకోని, మీరు మాట్లాడదాం, మేము మాట్లాడదాం. కానీ లేనిపోని అబ్బాండలేసి పాలకవర్గాన్ని మాత్రం అవాస్ పాలు చేస్తే సిరిసిల్ల పట్టణ ప్రజలు చూసిరు ఎవరు డెవలప్మెంట్ చేసిరు, ఎవరు చేస్తున్నారు. 55 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక కేటీ రామారావు గారు మంజూరు చేసిన 55 కోట్లు క్యాన్సిల్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, మంజూరు చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. ఈ నిధులు తీసుకొచ్చి సిరిసిల్ల పట్టణ అభివృద్ధి ప్రధానం తీసుకుపోవడానికి కృషి చేయరు తప్ప అచ్చిన నిధులు మరగొట్టుడు చరిత్ర మీది. డెవలప్మెంట్ మంజూరు చేయించడం మాది మా మంత్రి గారిది, మాజీ మంత్రి వారిది. కాబట్టి మీరు ఆలోచన నుండి మాట్లాడాలని మీ అందరికీ విజ్ఞప్తి. ముందుగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు మరియు మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున అధికార పార్టీలో ఉండి నాయకులు కొందరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మున్సిపల్ మీద ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అవినీతి పాలన అంటూ వాళ్ళు గత పాలక వర్గంలో వాళ్ళు కూడా గౌరవ సభ్యులే అయ్యుండి కూడా పాలకవర్గం మీద లేనిపోని నిందలు మోపి ఈరోజు అబాస్ పాలు చేయడానికి వాళ్ళు మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఒకసారి నెమరేసుకోవాలి. మేము కూడా గత పాలకవర్గంలో మేము కూడా గౌరవ సభ్యులమే అని చెప్పి మర్చిపోయి మాట్లాడతారు. కావున దయచేసి వారికి ఒకసారి విజ్ఞప్తి ఏంటంటే, దేనికైనా ఈరోజు ఒక వర్క్ ఒక 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ ₹1 కోటి కానీ ఏ వర్క్ జరిగినప్పటికీ దానికి ఒక వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి వర్క్ ఇన్స్పెక్టర్ ఏఈ గారు, డిఈ గారు, ఆయన కమిషనర్ ఈ అని ఒక 5-6 మంది దాని మీద వర్క్ మీద ఉంటారు. దానికి సంబంధించిన ఎంపీ రికార్డు ఉంటుంది. దానికి మీరు అధికార పార్టీలో ఉండి పాలకవర్గం మీద అయిపోయిన తర్వాత, గత 4 మాసాల కింద అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో మేము ప్రజలను మభ్యపెట్టడానికి ఏదో చేయాలని అనుకుంటున్నారు. దయచేసి అధికారం మీ చేతులు ఉంది, అధికార పార్టీలో ఉన్నారు ఇప్పుడు. కావున మీరు అవసరం అనుకుంటే ఎంక్వైరీ వేయండి. ఎంక్వైరీ చేసి దాన్ని ఏదైనా ఉంటే ముందడి తీసుకొచ్చి మీరు దాని నిరాధారణ ప్రజల ముంగట చూపెట్టాలి. లేనిపోని ఈరోజు అపోహలు చేస్తూ ఉంటే రేపు మీకు మంచిది కాదని చెప్పి మరొకసారి నేను విజ్ఞప్తి చేసుకుంటూ, దయచేసి మీకు గత 10 సంవత్సరాల నుంచి మీరు లేబర్ విషయంలో కూడా మీరు ఎంతమందిని పెట్టిరు, ఏం పెట్టిరు అనేది ప్రతి ఒక్క సభ్యునికి తెలుసు, ఎన్ని దానిలో అవినీతి జరిగిందని చెప్పి.
అప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు గత సంవత్సరంన్నర నుంచి మీ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పాలకవర్గం ఉన్నప్పటి నుంచి ఇప్పుడు అయిపోయి కూడా గత 4 మాసాలు అవుతుంది. ఇప్పటి వరకు గత సంవత్సరంన్నర నుంచి సిరిసిల్ల పట్టణంలో ఒక తట్టెడు మట్టి కూడా వేసిన దాఖలాలు లేవు. దానికి సంబంధించి మీరు మా యొక్క మంత్రివారులు 9.5 సంవత్సరాల సిరిసిల్ల అనేది రాష్ట్రంలో కాదు దేశంలో నెంబర్ 1 చేయడం జరిగింది. ఈరోజు గత సంవత్సరంన్నర నుంచి మొత్తం సిరిసిల్ల 39 వార్డులు తీసుకుందాం, ఎక్కడన్నా మీరు ఏదైనా వర్క్ చేసిరని చెప్పి నిరూపిస్తే మేము దేనికంటే దానికి సిద్ధం. ఈరోజు మీరు ప్రజలకు పాలన చేయండి, మంచి అభివృద్ధి చేయండి, మేము కాదంటలేము. అంతే తప్ప కానీ ఉత్తగా పోయిన పీరియడ్ గట్లా అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి చేయకండి. దయచేసి ఏదైనా ఉంటే అధికారం మీ చేతులు ఉంది, దాన్ని నిరూపించండి. అంతేగాని ప్రభుత్వం మీ చేతులు ఉంది కనుక దాన్ని ముందడి తీసుకొచ్చి దాన్ని నిరూపించాలి. కానీ దయచేసి ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేసి మున్సిపల్ను అపాలు చేయొద్దని కోరుకుంటున్నాం. సిరిసిల్ల పట్టణంలోని వస్త్ర వ్యాపార సంఘ భవనంలో వస్త్ర వ్యాపార సమైక్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యుత్ కనెక్షన్లు నిలిపివేయడంపై చర్చించారు. వస్త్ర పరిశ్రమలో 128 SSI యూనిట్లకు కరెంటు బ్యాక్ బిల్డింగ్ వలన అందరికీ కరెంట్ కట్ చేశారని వస్త్ర వ్యాపారులు అన్నారు. సెస్ అధికారులు పాలకవర్గం కావాలని నేత కార్మికుల మీద కక్ష కట్టి కరెంటు కనెక్షన్లు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వంలో చర్చించి కరెంటు సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని SS పాలకవర్గం స్పందించాలని, లేని పక్షంలో పాలకవర్గం దిగిపోయేలా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తాడిపాముల దామోదర్, ఆడేపు భాస్కర్, తూడం శంకర్, బూట్ల నవీన్, శ్రీరామ్ సత్యం, నల్ల ప్రదీప్, ఆకాలపు రవి, ఉడత రాజశేఖర్, దూడం శ్రీకాంత్, దుస్స బొమ్మయ్య, పతం రవి తదితర వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు. పవర్లూమ్ పరిశ్రమ వర్గాల వారికి విశ్వ వస్త్రనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ నూతన సంవత్సరంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చొరవతోటి పరిశ్రమ గతంలో మాదిరిగా అడరెల్లుతుందని భావిస్తున్న తరుణంలో సెస్సు అధికారులు వారి రాజకీయ కారణాలతో మళ్ళీ పరిశ్రమను కూనరిల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే గత 3-4 రోజుల నుండి విద్యుత్ కనెక్షన్ తొలగించినారు. ఆ విద్యుత్ కనెక్షన్ తొలగించడం మూలంగా వేలాది మంది కార్మికులు తిరిగి రోడ్డున పడ్డ పరిస్థితి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. మరి కారణాలను చూస్తే చిన్న కారణాలు, ఆ కారణాలు కూడా కలెక్టర్ స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా మేము ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని మాకు అలాగే సెస్సు పాలక వర్గానికి కూడా గతంలోనే చెప్పడం జరిగింది. అయినా వారి మాటలను కూడా పెడచెవిన పెట్టి వారి యొక్క రాజకీయ కారణాలతోటి ఇక్కడి పరిశ్రమను పునర్నింపజేయాలి, ఇక్కడి పరిశ్రమ నడవకుండా చేయాలి, వారి యొక్క ఓట్ల రాజకీయాలు చేయాలనే వారి యొక్క ఆలోచనలు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మరి ఇప్పటికే ఈ సమస్య మీరు చెప్తుంది 25 కోట్ల సమస్య, వాస్తవాన్ని చూస్తే అది 10 కోట్లు కూడా లేదు. మరి ఈ సమస్యను ముఖ్యమంత్రి స్థాయిలో కూడా పరిష్కారం చేస్తాము, త్వరలోనే మీ బిల్లులు చెల్లిస్తామని చెప్పినా కానీ మళ్ళీ కనెక్షన్లు తొలగించడం అనేది చాలా దురదృష్టకరం. మరి వారికి ముఖ్యమంత్రి స్థాయిలో కూడా వాళ్ళు హామీ ఇచ్చినా వినడం లేదంటే వారికి మరి ప్రధానమంత్రి ఇవ్వాలన్నా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇవ్వాలన్నా మాకు అర్థం కాని పరిస్థితి. మరి మేము కోరేది కూడా గొంతెమ్మ కోరికలు కాదు. మీరు ఏదైతే విద్యుత్ కనెక్షన్లు తొలగించి కార్మికులు రోడ్డు మీద పడేశారో ఆ విద్యుత్ కనెక్షన్లు వెంటనే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే క్రమంలో మీరు ఏదైతే బ్యాక్ బిల్లింగ్ అంటున్నారో వాటిని నిజాయితీగా మీరు ఆ బ్యాక్ బిల్లింగ్ ఎంతుందో ప్రభుత్వంతో మాట్లాడుకొని తీసుకోవాలి. మరి మేము మిమ్మల్ని అడగదలుచుకున్నాము, గత 10 సంవత్సరాలుగా మీకు రావాల్సిన 50% విద్యుత్ సబ్సిడీకి సంబంధించి ఏ ఒక్క రోజైనా మీరు గత ప్రభుత్వాన్ని అడిగారా? గత ప్రభుత్వం మీకు చెల్లించిందా? మరి ఆ ప్రభుత్వాన్ని అట్లా చూసుడు, ఈ ప్రభుత్వాన్ని ఇట్లా చూసుడు, మా పవర్లు పరిశ్రమను కష్టాల పాలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి చర్యలను వెంటనే మానుకోకపోతే నీ సెస్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. నీ సెస్ పాలక వర్గాన్ని స్తంభింపజేసేరాక, సెస్ పాలక వర్గాన్ని తొలగించేరాక కూడా మేము ఊరుకోబోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. మీడియా మిత్రులకు నమస్కారం. వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి వస్త్ర పరిశ్రమ యజమానులకు, ఆసాములకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ ఉగాది పండుగ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది మా యొక్క బాధతో, మా వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి, మాకు అన్యాయం చేసినటువంటి సెస్ పాలకవర్గం చేసినటువంటి దానికి బాధతో పెట్టవలసి వచ్చింది. తేదీ 27 తారీఖు, 28, 29 తారీఖులలో మొత్తం దాదాపుగా 250 పవర్లూమ్ కార్ఖానాలు
అంటే సుమారుగా 8,000 పవర్ లూమ్స్ను విద్యుత్తు సెస్ పాలకవర్గం కట్ చేయడం జరిగింది. ఏదో చిన్న సాకు బ్యాక్ బిల్లింగ్ కట్టాలని. ఈ బ్యాక్ బిల్లింగ్ సంబంధించిన కరెంటు సంబంధించినటువంటి సమస్య మీద మేము ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. వారు ఇటు సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిండ్రు. కలెక్టర్ గారికి కూడా విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ సమస్యను పరిష్కరిస్తాము, మీరు తొందరపడద్దు, వీరిని ఇబ్బందుల పాలు చేయొద్దని చెప్పనేసి కలెక్టర్ గారు కూడా సెస్ వారికి, సెస్ పాలక వర్గానికి, సెస్ ఎండీకి చెప్పడం జరిగింది. అయినా సెస్ పాలకవర్గం, సెస్ ఎండి ఈ యొక్క పవర్లూమ్ పరిశ్రమ మీద, మా మీద కక్ష సాధింపుతోటి సిరిసిల్లాలో ఉన్నటువంటి మొత్తం పవర్లూమ్స్ను బంద్ చేయాలనేటువంటి ఏదో చిన్న చిన్న సాకులను చూసి మొత్తం దాదాపుగా 8,000 పవర్లూమ్స్ను బంద్ చేసే విధంగా విద్యుత్ కనెక్షన్ కట్ చేసింది. కనీసం పండుగ ఉంది, ఉగాది పండుగ ఉంది, ఈ సందర్భం కూడా వాళ్ళకేమీ కనికరం లేకుండా బంద్ చేసినటువంటి వారిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి చర్యను, వారికి ఇంత కక్ష సాధింపు ఎందుకో మాకు అర్థమైతే లేదు. మేము మాత్రము ప్రతి 2022 వరకు 2023 వరకు వారు ఇచ్చినటువంటి బిల్లు ప్రకారంగా మేమున్నటువంటి వాళ్ళు ఏదైతే 4th కేటగిరీ కింద మాకు ఇచ్చిండ్రో దాని ప్రకారంగా మేము బిల్లు చెల్లించినాం. ఎవరో ఒకరు కోర్టుకు పోయిండ్రు అనేటువంటి దాన్ని సాగుగా చూసి మా మీద లక్షలాది రూపాయలు కట్టాలనేటువంటి మా కుటీర పరిశ్రమలకు పెట్టినటువంటి దాన్ని మేము కట్టలేము అని చెప్పని వారికి చెప్పినాము. ప్రభుత్వానికి విన్నవించుకున్నాము. ప్రభుత్వం అయితే స్పష్టంగా వీరికి దీనికి సంబంధించి పరిష్కరిస్తామని మాకు హామీ ఇచ్చింది. వీరు ముఖ్యమంత్రితో సహా తుమ్మల నాగేశ్వరరావు గారు, చేనేత శాఖ మంత్రులు గారు ఈ సమస్యను పరిష్కరిస్తాము వారం 10 రోజుల్లో అని చెప్పనేసి మహాసభలో చెప్పడం జరిగింది. ఈ వాయిస్ను కూడా సెస్ అధికారులకు, సెస్ పాలక వర్గానికి చేరడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వాన్ని బదనాం పాలు చేయాలి, పరిశ్రమను కష్టాల పాలు చేయాలనేటువంటి కక్ష సాధింపుతో చేసిన దాన్ని మేము ఖండిస్తున్నాము. ఇట్టి విషయం మీద ఈ సెస్ పాలక వర్గాన్ని మీద దర్యాప్తు చేసి మా యొక్క పవర్లూమ్ పరిశ్రమను, మా కార్మికులను ఆదుకోవాలని చెప్పనేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంను సీఎం రేవంత్ రెడ్డి నేడు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుండి రాష్ట్రం అంతటా పంపిణీ చేయనున్నారు. దేశ చరిత్రలోనే సన్నబియ్యాన్ని అందించిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అర్హులైన నిరుపేదలకి ప్రజా పంపిణీ ద్వారా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ క్రింద లబ్ధిదారులైన నిరుపేదలందరికీ సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఈ రోజు ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్రమంతటా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సన్నబియ్యం పంపిణీ చేస్తారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా సన్నబియ్యాన్ని సామాన్యుడికి అందించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణలో రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇయ్యాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ప్రగతి పథం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం. ఉగాది పండుగ విశ్వవసు నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని వేములవాడ రాజన్న ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేద మంత్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. చైత్ర శుద్ధ ప్రతిపద ఉగాది నుండి శ్రీరామ నవరోత్సవంలో ప్రారంభమవుతాయని, రేవతి నక్షత్రోత్సవం ఉదయం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి పంచోనిపషత్ ద్వారాభిషేకం, పరివార దేవతార్చనలు నిర్వహించడం జరిగిందని వేద బ్రాహ్మణులు వెల్లడించారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాలని కోరారు. ఉగాది నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆశీర్వచనం చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర హనుమాన్ దేవాలయంలో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో బాల విహార్ కార్యక్రమం. మున్సిపల్ పాలకవర్గం అనుమతితోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు. అర్ధరహితమని వెల్లడించిన బీఆర్ఎస్ నేతలు. బ్యాంక్ బిల్డింగ్ పై సేజ్ అధికారులు స్పందించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించిన వస్త్ర వ్యాపార సంఘం నాయకులు.
ఏప్రిల్ నుండి నిరుపేదలకు ప్రజా పంపిణీ ద్వారా సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర సర్కార్ సన్నద్ధం. రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా ఉగాది పర్వదిన వేడుకలు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.